శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవడం, సౌమ్యంగా ఉండడం, ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం, ఆత్మను అటూ ఇటూ పోనీయకుండా అదుపులో పెట్టుకోవడం, ఎల్లప్పుడూ మనలో కలిగే భావాలను పరిశుద్ధంగా ఉంచుకోవడం, ఇవి అన్నీ కూడా మానసిక తపస్సులు అని చెప్పబడ్డాయి. ఇక్కడ పరమాత్మ మానసిక తపస్సు అంటే ఏంటో చెప్తున్నాడు. మానవులు శారీరక తపస్సు, వాచిక తపస్సు ముందు ఆచరించి తర్వాత మానసిక తపస్సును ఆచరించాలి. అంతేకాని ముందే మానసిక తపస్సును ఆచరించడం మొదలు పెడితే అతడికి వైఫల్యం తప్పదు. ఎందుకంటే శరీరం, వాక్కు మన అధీనంలో ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు, కానీ మనస్సు మన అధీనంలో ఉండదు. కాబట్టి మానసిక తపస్సు ఈ ముందు చెప్పిన 2 తపస్సులతో పోలిస్తే కష్టమైనది. మానసిక తపస్సు అంటే మనస్సును ఎల్లప్పుడూ అలజడి లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, ఒత్తిడి లేకుండా నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. చాలామంది భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో ఏమో అని ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉంటారు. అది మంచిది కాదు. జరిగేది జరుగుతుంది. దానికి అనవసరమైన ఆందోళన చెంది మనసును, శరీరాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంచుకోవడం, మనసులో ఎలాంటి క్రూర భావనలకు, చెడు తలంపులకు చోటు ఇవ్వకపోవడం, ఎల్లప్పుడూ దైవ ధ్యానం చేయడం, మనస్సును నిగ్రహించడం, ఇతరులకు హాని చేయాలని, ఇతరులను మోసం చేయాలనే తలంపులు లేకపోవడం, ఇవన్నీ మానసిక తపస్సులు అని అంటారు. అందుకే మొట్టమొదట మనఃప్రసాద అని వాడారు. అంటే మనస్సు తేటగా, నిర్మలంగా, ప్రశాంతంగా, ఎటువంటి కలతలు లేకుండా ఉంచుకోవాలి. మనస్సులో రజోగుణము, తమోగుణము ఉంటే మనస్సు అలజడిగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాలు తగ్గించుకోవాలి. మనస్సును సత్వగుణంతో నింపాలి. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అంతకుముందే మనసు అలజడిగాను మకిలపట్టి ఉంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మందు. భగవంతుని గురించి ధ్యానం చేయడం, ఓంకారం జపించడం. అన్ని మానసిక వ్యాధులకు ఇదే మందు. మానసికంగా అలజడి, చాంచల్యము, అల్లకల్లోలం ఉంటే భగవంతుని ధ్యానం చేయాలి. మనసుకు ఈ అలజడి, చాంచల్యం కలగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం: సౌమ్యత్వం, మౌనం, ఆత్మనిగ్రహం. అంటే మనస్సును సౌమ్యంగా ఉంచుకోవాలి, మౌనంగా ఉండాలి, ఆత్మను నిగ్రహించుకోవాలి. మనస్సు ఎల్లప్పుడూ సౌమ్యంగా, కరుకుదనం, కపటం లేకుండా నిర్మలంగా, నిష్కల్మషంగా ఉంటే మానసిక అలజడి ఉండదు. తర్వాత మనకు విచిత్రమైన సామెత ఉంది: ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖము లేదు అని పామరులు కూడా అంటూ ఉంటారు. అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అనవసరమైన సంభాషణలు చేయకూడదు. వాగ్వివాదాలు, విభేదాలు కలిగించే ప్రసంగాలు, వివాదాస్పదమైన మాటలు మాట్లాడకూడదు. కుదిరితే 4 మంచి మాటలు మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఆత్మ నిగ్రహ అన్నారు. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. మనస్సును అటు ఇటు పోనీయకుండా నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలను అదుపు చేసుకోవచ్చు. ఒకచోట కుదురుగా కూర్చుంటే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, కానీ మనస్సు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దానిని కూడా అదుపులో పెట్టుకుంటే ఎటువంటి అలజడి ఉండదు. ఇది నిజానికి ఎంతో కష్టమైన పని. ఆఖరుగా భావ సంశుద్ధి అని అన్నారు. మనసులో నిరంతరం భావ ప్రకంపనలు కలుగుతూ ఉంటాయి. ఆ భావాలను కూడా అదుపులో పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ మనసులో మంచి భావాలను, నిర్మలమైన భావాలను కలిగి ఉండాలి. ఇతరులకు హాని కలిగించే భావాలు, సంకల్పాలు చేయకూడదు. ఎందుకంటే సంకల్పం ఆలోచనగా మారుతుంది, ఆలోచన కార్యంగా మారుతుంది, ఆ కార్యం ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది. సుఖం కలిగితే ఆనందం, దుఃఖం కలిగితే నిరాశ, నిస్పృహ మిగులుతాయి. మనసు అల్లకల్లోలమవుతుంది. కాబట్టి ముందుగా మన భావాలను నిర్మలంగా ఉంచుకుంటే తదుపరి పరిణామాలు మనకు బంధనాలను కలిగించవు. ఈ ప్రకారంగా నిర్మలత్వము, ప్రసన్నత్వము, ఆత్మనిగ్రహము, భావ సంశుద్ధి, వీటినే మానసిక తపస్సు అని అంటారు. ఇప్పటి వరకు శారీరక, వాచిక, మానసిక తపస్సుల గురించి చెప్పి ఇప్పుడు 3 గుణములతో కూడిన 3 రకాలైన తపస్సుల గురించి వివరించాడు పరమాత్మ. వీటిని సాత్విక, రాజసిక, తామసిక తపస్సు అని అంటారు. వాటి గురించి ఇకపైన వివరించబోతున్నాడు పరమాత్మ.
మానవుల చేత ఫలాపేక్ష లేకుండా అమితమైన శ్రద్ధతో నిశ్చలమైన మనసుతో చేయబడే శారీరక వాచిక మానసిక తపస్సులను సాత్విక తపస్సు అని అంటారు. శారీరక వాచిక మానసిక తపస్సుల గురించి ఇంతకు ముందే మనకు పరమాత్మ వివరించాడు. ఈ తపస్సులను శ్రద్ధతో భక్తితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నిలకడ కలిగిన మనసుతో దైవీ భావంతో ఆచరిస్తే ఈ 3 రకాలైన తపస్సులను సాత్విక తపస్సు అని అంటారు. అంటే తపస్సులలో కూడా 3 రకాలున్నాయి. అవి సాత్విక, రాజసిక, తామసిక తపస్సులు. అందులో సాత్విక తపస్సు 3 రకాలు. అవే శారీరక, వాచిక, మానసిక తపస్సులు. ఈ సాత్విక తపస్సుకు ఉండాల్సిన లక్షణాలు ఏవి అంటే, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి, నిర్మలమైన మనసుతో చేయాలి. అప్పుడు అది సాత్విక తపస్సు అవుతుంది. మరి ఈ సాత్విక తపస్సు ఎవరు చేయాలి అంటే, నరైహి అని అన్నాడు. నరులు అంటే కేవలం పురుషులే కాదు, మానవులు అందరూ, స్త్రీలు పురుషులు కులము జాతి భేదం లేకుండా చేయవచ్చు. ఎటువంటి ఆంక్షలు లేవు. ఇది మగవాళ్లే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు అని కొంతమంది తమ స్వంత భావాలు ప్రకటిస్తూ ఉంటారు. కానీ పరమాత్మ మాత్రం మానవులలో ఎటువంటి భేదబుద్ధి ప్రకటించలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ తపస్సులను ఎవరైనా ఆచరించవచ్చు. ఏ మానవులైతే ఇతరుల చేత సత్కారాలు పొందాలి, గౌరవింపబడాలి, పూజింపబడాలి అనే భావనలతో, కేవలం తమ గొప్ప కోసం, తమ పేరు ప్రతిష్టలు రావాలి అనే భావనలతో ముందు చెప్పబడిన శారీరక వాచిక మానసిక తపస్సులు చేస్తారో ఆ తపస్సును రాజసిక తపస్సు అని అంటారు. అటువంటి తపస్సులు చేస్తే వచ్చే ఫలితములు క్షణికాలు, చలించే స్వభావాన్ని కలిగి ఉంటాయి, కలకాలం నిలిచి ఉండవు. ఇప్పుడు రాజసిక తపస్సు గురించి చెప్తున్నాడు పరమాత్మ. ఈ రాజసిక తపస్సు చేసేవాళ్ళు ఏ పని చేసినా దాని వలన తమకేం లాభం, తమకెంత పేరు వస్తుంది, తమకు ఎటువంటి సత్కారం జరుగుతుంది అని ఆలోచిస్తారు. తమకు లాభం లేని పని ఏది చేయరు. ఏ పని చేసినా ఆడంబరంగా, డాంబికంగా, తమ గురించి అందరూ చెప్పుకునేటట్లు చేస్తారు. ఆయా పనులు చేసేటప్పుడు కూడా మనసు చంచలంగా ఉంటుంది. ఆ పని అయిందా, వీళ్ళు వచ్చారా, అందరికీ సక్రమంగా మర్యాదలు జరుగుతున్నాయా, పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారా, వచ్చిన వాళ్ళు ఏమేం కానుకలు తెచ్చారు, దానివల్ల నాకెంత పేరు ప్రతిష్ట పెరుగుతాయి అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. దీనినే రాజసిక తపస్సు అని అంటారు. ఇటువంటి భావనలతోనే పెద్ద పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలు పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు చేయడం ఒక్కొక్క చోట మనం చూస్తూనే ఉంటాం. అందరూ కాదనుకోండి. ఇటువంటి వారికి కావలసింది ప్రచారము, గొప్పతనము, డాంబికము. వీరు చేసే తపస్సులో నిర్మలత్వము, నిశ్చలత్వము ఉండదు. భగవంతుని మీద భక్తి, శ్రద్ధ అసలే ఉండవు. వీరి దగ్గరకు వచ్చే వారిలో కూడా ఆడంబరాలు, తమకు ఉన్న వస్తువులను, నగలను, ఖరీదైన దుస్తులను ఇతరుల ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విధంగా ఆడంబరంగాను, గొప్పదనం కోసం చేసే పనులు కలకాలం నిలవవు. ఈరోజు సన్మానం పొందిన చోటే కొంతకాలం తర్వాత అవమానాన్ని పొందాల్సి వస్తుంది. ఈరోజు పొగిడిన వాళ్ళు రేపే మన చాటున నిందించే అవకాశం ఉంటుంది. ఈనాడు కూడా స్వామీజీల మీద, వారి ధనము, ఆస్తులకు సంబంధించిన ఎన్నో పుకార్లు మనం వింటూనే ఉంటాం. కాబట్టి ఇటువంటి రాజసిక తపస్సుల వలన కలిగే ఫలితములు చంచలాలు, క్షణికాలు, ధృవంగా నిలబడవు అని బోధించాడు పరమాత్మ. మూర్ఖమైన పట్టుదలతో తన శరీరాన్ని బాధపెట్టి కష్టపెట్టి చేసే తపస్సులు, లేక ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశ్యంతో చేసే తపస్సులు, పూజలు, యజ్ఞాలు అన్నీ కూడా తామసిక తపస్సులు అని అంటారు. ఇప్పుడు తామసిక తపస్సు గురించి చెప్తున్నాడు పరమాత్మ. ఈ తపస్సులో మూర్ఖత్వం, మూఢత్వం, అహంకారం కనపడుతుంది. తమకు తోచిందే వేదం, తాము చెప్పిందే ఆచరించాలి అనే మూర్ఖత్వం. వీళ్ళు ఏ పని చేసినా తమను తాము బాధించుకోవడమో, ఇతరులను బాధించడమో చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు కఠినమైన ఉపవాసాలు ఉండి శరీరాన్ని బాధ పెట్టుకుంటారు. పంచాగ్నుల మధ్య తపస్సు చేస్తారు. గడగడ వణికే చలిలో, జోరును కురిసే వానలో కూడా నిలబడి తపస్సు చేస్తారు. వీరినే హఠయోగులు, అఘోరీలు అని పిలుస్తూ ఉంటారు. ఈ విషయాలు వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ చెప్పబడలేదు, కానీ వారు నమ్ముతారు. వారు నమ్మిందే వేదంగా పరిగణిస్తారు. వీళ్లలో మరొక లక్షణం కూడా ఉంది. ఇతరుల నాశనం కోరి పూజలు, యాగాలు చేస్తారు. క్షుద్ర పూజలు, ఆభిచారిక హోమాలు, చేతబడులు దీని క్రిందకే వస్తాయి. తమకు అన్ని చోట్ల విజయం కావాలని చేస్తున్నాము అని అంటారు.
చేసేవాడికి విజయం సిద్ధించాలంటే ఎదుటివాడు ఓడిపోవాలి, నాశనం కావాలి. అదే వీరి లక్ష్యం. ఈ తామసిక తపస్సులలో దైవ చింతన అస్సలే ఉండదు. కేవలము తంత్రము, తాంత్రిక విద్యలే ప్రముఖ పాత్రని పోషిస్తాయి. కాబట్టి తామసిక తపస్సులు చేసేవారికే కాక ఎదుటివారికి కూడా హాని కలిగిస్తాయి. పురాణాలలో చూస్తే ఇటువంటి తపస్సులు చేసిన రాక్షసులు భగవంతుడు ప్రత్యక్షమైతే మోక్షం కోరుకోరు. తమకు చావు లేకుండా వరం కోరుకున్నారు. త్రిలోకాధిపత్యం కోరుకుంటారు. తాను ఎవరి మీద చేయి పెడితే వారు భస్మం కావాలని కోరుకుంటారు. అంటే ఆ వరాలు తనకు లాభించేవిగాను ఇతరులకు నష్టం కలిగించేవిగాను ఉండాలి. తుదకు ఆ వరాల ప్రభావంతో వారే నాశనమైనట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి. దానము చేయాలి అనే కోరికతో పుణ్యక్షేత్రములో కానీ పర్వదినములలో కానీ ఆ దానము తీసుకోవడానికి యోగ్యుడైన వానికి అతని నుండి ఏ ఉపకారము ఆశించకుండా చేసే దానమును సాత్విక దానము అని అంటారు. ఇక్కడ దానాల గురించి చెప్తున్నాడు పరమాత్మ. దానం అంటే ఏంటి? తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం, తన జీవనానికి సరిపడా ధనం ఉంచుకొని మిగిలినది ఇతరులకు ఇవ్వడం. దీని వలన మనిషిలో ఉన్న లోభగుణం నశిస్తుంది, పరపీడనం పోయి పరోపకార గుణం అలవడుతుంది. పైగా ఒకరి దగ్గరే ఎక్కువ ధనం ఉంటే అది అతనికి భారంగా పరిణమిస్తుంది. దానిని దాచుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాడు. అతని ధనానికే కాదు ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. తద్వారా మనశ్శాంతిని కోల్పోతాడు. కానీ దానం వలన ఆ అవస్థల నుండి బయటపడతాడు. ఈ దానాలు కూడా 3 రకాలు. అవే సాత్విక, రాజసిక, తామసిక దానాలు. అందులో మొదటిది సాత్విక దానము. ఈ దానము దేశ కాల పాత్రను బట్టి చేయాలి. పుణ్యక్షేత్రాలలో పర్వదినముల యందు చేయాలి. యోగ్యుడు అయిన వాడికే దానం చేయాలి. దానం చేసిన తర్వాత ఎవరికైతే దానం చేశాడో వాడి నుండి ప్రత్యుపకారం కోరకూడదు. అది దానం అనిపించుకోదు. కర్ణుడు చేసిన దానం అటువంటిదే. కర్ణుడు ఇంద్రుడికి తన కవచకుండలాలను ఇచ్చి దానికి ప్రతిగా ఇంద్రుడి వద్ద నుండి శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. అది దానం అనిపించుకోదు. దాతవ్యం ఇతి అంటే దానం చేయడం నా ధర్మం, నేను దానం చెయ్యాలి అని నిశ్చయించుకోవాలి. పేరు ప్రతిష్టల కోసం, ఒకరి మెప్పు కోసం దానం చేయకూడదు. దానం చేయడం తన కర్తవ్యం అని చేయాలి. తాను దానం చేయడం వలన ఇతరులను ఉద్ధరించాను అని అనుకోకూడదు. దానం చేయడం వలన తనను తాను ఉద్ధరించుకుంటున్నాను అని అనుకోవాలి. అదే సాత్విక దానము. ఇతరులు తనకు ప్రత్యుపకారం చేస్తారు అనే బుద్ధితో దానం చేయకూడదు. పేదవారికి, శక్తి లేని వారికి, వికలాంగులకు, దరిద్రులకు దానం చేయాలి. ఎందుకంటే వారు దానం స్వీకరిస్తారు కానీ వారికి ప్రత్యుపకారం చేసే శక్తి ఉండదు. దానం ఎక్కడ చేయాలి అంటే పుణ్యక్షేత్రాలలో దానం చేయడం ఉత్తమం. పుణ్యకాలముల యందు అంటే గ్రహణ సమయంలో, శ్రాద్ధ సమయంలో, సంక్రాంతి లేక మహాలయము మొదలగు పితృదేవతలను అర్చించే సమయంలో దానం చేయడం ఉత్తమం. పాత్రే అంటే మనం దానం ఎవరికి ఇస్తామో వారు ఆ దానం తీసుకోవడానికి అర్హులు అయి ఉండాలి. తాము చేసిన దానమును దుర్వినియోగం చేసేవారికి దానం చేయకూడదు. ఈ ప్రకారం చేసిన దానములు సాత్విక దానములు అని అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.